వెల్కమ్ అండి. స్ట్రింగ్స్ వీడియోని కంటిన్యూ చేద్దాం. స్ట్రింగ్స్లో కన్కాటినేట్ ఎలా చేస్తాం మనం ఆల్రెడీ ఆ ప్లస్ ఆపరేటర్తో చూసాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు బనానా, రైట్. టూ స్ట్రింగ్స్ని సేవ్ చేసాం మనం టూ వేరియబుల్స్లో. ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఇచ్చాను అనుకోండి, వితౌట్ స్పేసెస్ రెండు కన్కాటినేట్ అవుతాయి. సో వాటి మధ్యన స్పేస్ ఇవ్వడానికి ఏం చేస్తానంటే ఏ ప్లస్ కన్కాటినేట్ స్పేస్, రైట్, డబుల్ కోట్స్ మధ్య స్పేస్ ఇచ్చాను, ప్లస్ అదర్ కన్కాటినేట్ ప్లస్ బి అని ఇస్తున్నాను. సో ఇప్పుడు యాపిల్ స్పేస్ బనానా వస్తుంది మనకి. ఓకే ఓకే, ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. యాపిల్ బనానా వచ్చింది. సో దిస్ షుడ్ బి వెరీ క్లియర్ టు యూ బై నౌ. సో తీసేస్తాను. నెక్స్ట్ వన్, ఇది కౌంట్ అనే మెథడ్ అండి. స్ట్రింగ్స్లో మెథడ్స్ గురించి, ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కౌంట్ అనే మెథడ్ ఉంది. కౌంట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ ముందుగానే నేను ఒకటి వేరియబుల్ తీసుకున్నాను ఏలో. ఇది స్ట్రింగ్ అండి. దీంట్లో చూడాలంటే మనం వీ కెన్ సే ప్రింట్ ఏ డాట్ కౌంట్ ఆఫ్. ఇప్పుడు రిపిటేషన్స్లో ఏబి రిపీట్ అవుతుంది, ఆర్ అనే వర్డ్ ఉంది, ఏఆర్ఈ అనేది ఉంది. సో ఫస్ట్ అది స్టార్ట్ సింగిల్ ఏ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో, రైట్, కౌంట్ కావాలి అని వీ వాంట్ టు ప్రింట్. ఏ చాలాసార్లు రిపీట్ అవుతుంది కదా, ఐ జస్ట్ క్లియర్ అని సారీ క్లోజింగ్ బ్రెస్ ఇవ్వలేదు, సేవ్. సో ఇప్పుడు చూస్తే ఏ 5 టైమ్స్ రిపీట్ అయిందండి. విల్ జస్ట్ ఫుల్ చెక్ 1 2 3 4 5 విచ్ ఇస్ రైట్. సో సింగిల్ క్యారెక్టరే కాదు, స్ట్రింగ్ విత్ వన్ లెంతే కాదు, ఈవెన్ వర్డ్స్ని కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆర్ అనే వర్డ్ ఉందండి, ఆర్ ఇక్కడ వన్స్ ఏఆర్ ఆర్ 2 3 రావాలి ఆన్సర్. అది కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. యూజింగ్ దిస్ కౌంట్ ఇట్ షుడ్ గివ్ అస్ 3 నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ హస్ రన్. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ హస్ ఫౌండ్ ద వర్డ్ ఆర్. ఆర్ అనే వర్డ్ మన స్ట్రింగ్లో ఎన్నిసార్లు ఉంది అని చెప్పి కౌంట్ యూస్ చేయొచ్చు. సిమిలర్లీ ఐ థింక్ వెన్ యూ సీ డి ఇట్ విల్ బి హ్యావ్ మోర్ బిగ్గర్ కౌంట్. దీని 5 టైమ్స్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఐ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇంకా యూస్ చేస్తానండి ఇది నెక్స్ట్ ఫైండ్ అనే మెథడ్ అండి. స్ట్రింగ్స్లో ఉన్న మెథడ్. ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ముందుగానే సేవ్ చేసి ఇచ్చాను అక్కడ కామెంట్. సో దీంట్లో ఫైండ్ డేర్, ఇందాక మనం ఏం చేసాం, కౌంట్ అనగానే ఎన్నిసార్లు వచ్చిందో అక్కర్రెన్స్ కౌంట్ అయింది. ఫైండ్ అనగానే ఆ ఇండెక్స్ లొకేషన్ ఎక్కడైతే పొజిషన్ ఫస్ట్ టైం ఎక్కడ, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ టైం ఎక్కడైతే ఫైండ్ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఉంది, ఆర్ స్టార్టింగ్ 0 దగ్గర ఒకసారి ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ 0 ప్లస్ మళ్ళీ 0 1 2 3 4 5 6 7 8th లొకేషన్ దగ్గర ఉంది. కానీ అవన్నీ రిపీట్ అవ్వండి. ఇట్ విల్ ఓన్లీ బి ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ ఇట్ ఫైండ్స్. ఓకే, రన్ చేసి చూపిస్తాను మీకు. రైట్, 0 వస్తుంది కాన్సెప్ట్ బికాస్ అట్ 0 లొకేషన్ ఆర్ అనే వర్డ్ ఉందని. ఓకే, సిమిలర్లీ ఇఫ్ ఐ వాంట్ టు సే డేర్, డేర్ అంటే ఇక్కడ నుంచి ఈ లొకేషన్ వస్తుంది మనకి, దట్స్ వేర్. సో ఇట్ ఈస్ ఫైండింగ్ ద ఇండెక్స్ లొకేషన్ ఫ్రమ్ వేర్ ద వర్డ్ ఇస్ ఫౌండ్. కీ సేవ్ చేస్తానండి. ఇంకొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ మెథడ్స్. ఈస్ ఆల్ నమ్ అంటే ఈస్ ఆల్ఫా న్యూమరిక్. ఓకేనా, ఎప్పుడు నేనైతే ఈ కన్ఫ్యూషన్ ఉండేదండి, ఈస్ ఆల్ నమ్కిను ఈస్ ఆల్ఫాకి ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఈ రెండు మెథడ్స్ గుర్తుపెట్టుకోండి. ఈస్ ఆల్ నమ్ అంటే ఈస్ ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, ఇది ఎక్కడ వాడచ్చండి, పాస్వర్డ్ చేసినప్పుడు మనం ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ వాడతాం కదా, దాన్ని డిటెక్ట్ చేయడానికి. ఇది బూలియన్ అండి. ఈస్ ఆల్నమ్ అంటే ఇట్ విల్ గివ్ us వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. సిమిలర్లీ ఈస్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్, దాంట్లో నెంబర్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది, రైట్. ఈస్ డెసిమల్ అంటే ఓన్లీ డెసిమల్స్, ఇఫ్ ఇట్స్ ఆల్ఫాబెట్స్ ఇట్ విల్ గెట్ ఫాల్స్. ఓకే, ఈస్ డిజిట్, ఈస్ న్యూమరిక్ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది ఆల్ఫా న్యూమరిక్ ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, బోత్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి దాంట్లో. విల్ సే ప్రింట్ ఏ డాట్ ఈస్ ఆల్ నమ్. ఓకే, ఇప్పుడు ఏమంటే ఇది వాల్యూ ఉంది కాబట్టి, ఇది ఆల్ఫా న్యూమరిక్ కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వాల్యూ ఆఫ్ ఎ రిటర్న్ వాల్యూ ఆఫ్ ట్రూ. చూసారు, ట్రూ వచ్చింది. అదే సేమ్ థింగ్ దీన్ని మనం ఆల్ఫా అని మెథడ్ యూస్ చేస్తే, రైట్,
ఇట్ విల్ బి ఫాల్స్ బికాస్ దీంట్లో న్యూమరిక్స్ కూడా ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఒకటే కాదు. రైట్, ఫాల్స్. ఓకే, ఇది క్లియర్ అనుకుంటాను. మిగిలిన మీరు ఎక్స్పెరిమెంట్ చేసి ప్రాక్టీస్ చేసి చూడండి. ఇట్స్ క్వైట్ ఈజీ టు అండర్స్టాండ్. ఇది నాట్ గో డీప్ ఇంటూ ఇట్. సో ఇది ఇంకోటి స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్. ఇది లూప్స్ చేస్తున్నప్పుడు కానీ, బిగ్ లైన్ ఆఫ్ టెక్స్ట్ చేస్తున్నప్పుడు కానీ, వెబ్ స్క్రిప్ చేస్తున్నప్పుడు కానీ ఈ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ చాలా యూజ్ అవుతుందండి. నేను ఏ వేరియబుల్ స్ట్రింగ్ ఉంది కదా దాన్ని తీసుకుంటాం మనం. స్టార్ట్స్ విత్ చూద్దాం. ఓకే, ప్రింట్ ఏ డాట్ స్టార్ట్స్ విత్ అంటే ఏం లేదంటే సింపుల్, ఇది టెక్స్ట్ ఏవైతే ఉందో ఆ మెథడ్ పేరే చెప్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏఆర్. ఓకే, మనం ఏ అనే వేరియబుల్ని ఇలా ఇచ్చాం కదా. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఏఆర్ఈ రిటర్న్ ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. రైట్, ఇక్కడ ఇట్ హాస్ టు కమ్ అస్ ట్రూ, ఫాల్స్. సార్ చెక్ చేస్తాను. ఏ డాట్ స్టార్ట్స్ విత్, సారీ అండి, ఇక్కడ ఏని మళ్ళీ ఇందాక ఓవర్ రైట్ చేశాను. ఇక్కడ ఏని మళ్ళీ డిక్లేర్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లా ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఫస్ట్ టైం డిక్లేర్ చేసినప్పుడు ఏ ఇదండి, దాన్ని మనం ఏం చేసాం, మాడిఫై చేసాం అనదర్ ఏతో. ఓకే, ఇది ఇంకా కామెంట్ చేయలేదు కాబట్టి ఏ స్టార్ట్స్ విత్ ఆర్ అంటే దీంట్లోకి వెళ్ళి చూసి ఏ ఆర్ లేదు కాబట్టి ఇట్ రిటర్నింగ్ అస్ ఫాల్స్. ఓకేనా, ఇవి ఐ జస్ట్ టేక్ ఇట్ అవుట్. మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఏ ఆర్, సో ఇట్ షుడ్ కమ్ అస్ ట్రూ. రైట్, సిమిలర్లీ బిగిన్స్ విత్, సారీ స్టార్ట్స్ విత్ లానే ఎండ్స్ విత్ కూడా ఉంది. ఎండ్స్ విత్ డిడిడి అంటే సో ఇది కూడా ట్రూ. సో ఈ క్రైటీరియా కండిషన్స్ యూస్ చేసి సర్చింగ్ మనం కొంచెం డైనమిక్గా సర్చ్ చేయవచ్చు. ఓకేనా, ఇంకోటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ట్రిప్ అండి. ఇది మనం ఎక్సెల్లో ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంది కదా. ట్రిమ్ అంటే ఏం చేస్తుందంటే ముందర లీడింగ్ స్పేసెస్ కానీ ట్రైలింగ్ స్పేసెస్ని కానీ డిలీట్ చేసేస్తుంది. మధ్యలో ఉన్న స్పేసెస్ని విత్ ఇన్ ద వర్డ్స్ అదేం డిలీట్ చేయదు, ఓన్లీ లీడింగ్ ఏ ట్రైలింగ్ స్పేసెస్. సో అది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ కాదు, అది చూస్తాం అతను ఎక్స్ ఈక్వల్స్ 1 2 3 4 హలో వరల్డ్. ఇక్కడ ఒక 2 స్పేసెస్ ఇస్తాను, దెన్ 1 2 3 4. ఓకే, ఇక్కడ ప్రింట్ ఎక్స్ డాట్ స్ట్రిప్ అంటే మనకి చూసినట్టయితే హలో వర్డ్, ఈ వర్డ్స్ మధ్య ఉన్న స్పేసెస్ అదేం చేయదండి, బిఫోర్ స్పేస్ని ఆఫ్టర్ స్పేస్ మట్టుకే అది ట్రిమ్ చేస్తుంది. అది ట్రిమ్ ఫంక్షన్. ఇది ఫార్మాట్ స్ట్రింగ్స్ ఫర్ అవుట్పుట్ అనేది చాలా మంచి ఫంక్షన్ అండి. 2 ways ఉన్నాయి దీంట్లో చేయడానికి. ఓకే, ఫస్ట్ ఏమో ఫార్మాట్, ఇది పైథాన్ 2 నుంచి ఉంది వర్షన్ ఇది. ఒకటి ఎఫ్ స్ట్రింగ్ అని. ఓకే, ఇవి రెండు క్విక్గా చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఇది కామెంట్ చేస్తాను ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఫార్మాట్ స్ట్రింగ్స్ ఫర్ అవుట్పుట్ అంటే మనం ప్రింట్ చేస్తున్నప్పుడు టెక్స్ట్తో పాటు స్ట్రింగ్స్తో పాటు మనం వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఎలా ప్రింట్ చేస్తాము అన్నది ఫార్మాట్ స్ట్రింగ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్గా చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటారండి, బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, 2 వాల్యూస్ మనకి ఉన్నాయి, ఇవి మనం వేరియబుల్స్లో ప్రింట్ చేయాలనుకున్నాం. సో ఇది ప్రింట్ రైట్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్, ఇది కొంచెం సింటాక్స్ కొంచెం కొత్తగా ఉంటుంది, కర్లీ బ్రేసెస్ వాడతామండి. ఓకే, అండ్ బి ఈస్ అంటే ఇది ప్లేస్ హోల్డర్లా పెడుతున్నాం ఇక్కడ. ఓకేనా, ఈ ప్లేస్లో ఈ వాల్యూస్ రావాలి అంటే ఫస్ట్లో ముందర డాట్ ఫార్మాట్ అనే మెథడ్తో ఇలా ఇవ్వాలండి.
ఇక్కడ స్ట్రింగ్ క్లోజ్ అయిపోతుంది. బేసిక్గా స్ట్రింగ్ మధ్యన ఎక్కడైతే వాల్యూస్ కావాలో ప్లేస్ హోల్డర్స్ కర్లీ బ్రేసెస్ పెట్టి డాట్ ఫార్మాట్ ఆఫ్ రైట్ ఏ బి అని ఇస్తే ఈ కర్లీ బ్రేసెస్ ప్లేస్లో ఏ వాల్యూ బి వాల్యూ రీప్లేస్ అవుతాయండి. రన్ చేసి చూపిస్తాను. సో చూసారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఇది పైథాన్ 2 నుంచి ఉండేది. ఇది కొంచెం అవుట్డేటెడ్ అండి, ఓల్డ్ మోడల్. బట్ దిస్ ఇస్ ఆల్సో స్టిల్ వెరీ యూస్ఫుల్. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది యూస్ చేయండి. డాట్ ఫార్మాట్ కూడా యూస్ చేయొచ్చు స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ మెథడ్లో. ఇంకోటి ఎఫ్ స్ట్రింగ్ అండి. నాకు ఐ పర్సనలీ ప్రిఫర్ ఎఫ్ స్ట్రింగ్ బికాస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఈజీగా అనిపిస్తుంది నాకు. సో అదే కూడా ఒకసారి చూద్దాం. అది ఎలా ఉంటుంది. ప్రింట్ ఇక్కడ వరకు కామన్ అండి మనం, ఓకేనా. ఎఫ్ ఇస్తాం ఇక్కడ. ఎఫ్ స్ట్రింగ్ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఎఫ్. ఇక్కడ విత్ ఇన్ ద కోడ్స్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని చెప్పి ఇక్కడ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లోనే, కాకపోతే ఇక్కడ ఫార్మాట్ ఆఫ్ ఏబి ఏమైతే ఇచ్చామో అది డైరెక్ట్గా ఇక్కడ విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ మనం ఇచ్చేయాలి. అదొక్కటే చేంజ్ అండి. బట్ ఇట్ ఈస్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అని నాకు అనిపిస్తుంది. కానీ ఇది ఇండివిజువల్ ప్రిఫరెన్స్ చాయిస్ బట్టి ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఏది నచ్చితే ఆ విధంగా విల్ గో హెడ్ అండ్ యూస్. ఓకే, ఇది కామెంట్స్ క్లోజ్ చేసి ఐ జస్ట్ క్లోజ్ అవుట్ దిస్ ఎంటైర్ ప్రింట్, సేవ్ అండ్ ప్రింట్. చూసారా, పైన వచ్చిన రిజల్టే సేమ్ రిజల్ట్ ఇక్కడ కూడా వచ్చింది. బట్ యూ డోంట్ హ్యావ్ టు యూస్ ద డాట్ ఫార్మాట్ యూస్ చేయకుండా ఇక్కడ ముందర ఒక ఎఫ్ ఒకటి యూస్ చేసి ఇక్కడ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ లోపలే ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ని మనం మెన్షన్ చేయాలి స్పెసిఫిక్గా. ఓకేనా, ఇవ్వండి ఇవి స్ట్రింగ్ మెథడ్స్ అని నేను మా ఇంపార్టెంట్ వన్స్ అన్ని బాగా కవర్ చేసాం. ఇంకా కూడా ఉన్నాయి, మీరు ఆన్లైన్ గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసిన యూట్యూబ్ వీడియోస్ కానీ లేదా సైట్స్లో చూస్తే ఇంకా అడిషనల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవి మోస్ట్లీ యూస్డ్. కొన్ని రివర్స్ మెథడ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీరు కొంచెం సర్చ్ చేసి చూడండి. ఇంపార్టెంట్ వన్స్ అన్ని ఐ థింక్ ఐ కవర్డ్. ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ క్వైరీస్ కానీ ఏమైనా ఉంటే యాజ్ ఆల్వేస్ కామెంట్స్లో పెట్టండి, టైం కోడ్ పెట్టండి. దాని ప్రకారం నేను ఐ విల్ ట్రై టు ఆన్సర్ టు ద బెస్ట్ ఐ క్యాన్. ఓకే, ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.